సార్ ఇప్పుడు చాలా మంది 1971 నాటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ గారి ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. అంటే అప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం చేసింది, గెలిచింది, బంగ్లాదేశ్ ని విడగొట్టింది. ఇప్పుడు మోదీ గారేమో ఈ విధంగా వెనక్కి తగ్గి కాల్పుల విరమణకి ఒప్పుకున్నారని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది నెటిజన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. మరి అంటే 1971 నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు యుద్ధం అవసరమైందా, మంచిదేనా, మరి ఇప్పుడు యుద్ధం ఆపడం కరెక్టేనా సార్, మీరేం చెప్తారు? 1971లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయాలు చాలా భిన్నమైన రాజకీయాలు. 1980ల నుండి, ముఖ్యంగా 90ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు అవుతున్నాయో అప్పటికి ఇంకా ప్రతి దేశము అంతర్గతంగానే తమ ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ 80 నుంచి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒకదాని మీద ఒకటి ఆధారం. చైనా ఉందనుకోండి, చైనాతో 1960స్లో మనకేమీ పెద్ద ఆర్థిక లావాదేవీలు లేవు. ఇవాళ చైనాతో మనకు ఎంత ఇంపోర్ట్స్ ఉన్నాయంటే, వాళ్ళ దగ్గర నుంచి కొంత రా మెటీరియల్, చిప్స్ ఇంపోర్ట్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అలాగే భారతదేశం కూడా వాళ్ళు కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే అమెరికా చైనా మీద చాలా ఆధారపడింది. 1971లో ఆ పరిస్థితి కాదు. అంటే 1970లో ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఒక అటానమీ, దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి. ఇవాళ ఏ దేశానికి కూడా, అమెరికాతో సహా ఏ దేశానికి కూడా తన స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అంతర్జాతీయంగా ప్రతి దేశం ఇంకో దేశం మీద ఆధారపడింది. అన్ని అది WTO రావడమే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ట్రేడ్, వరల్డ్ గ్లోబల్ ట్రేడ్ అయిపోయింది. ఇవాళ ఏ దేశం కూడా నేను స్వతంత్రంగా ఉంటాను, నాకు అంతర్జాతీయ వ్యాపారంతో సంబంధం లేదు అని చైనా అని లేదు, అమెరికా అని లేదు, ఇండియా అని లేదు, పాకిస్తాన్ ఇవ్వాలని లేదు. కనుక అనలేనటువంటి ఈ పరిస్థితి వేరు. అప్పుడు 71లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వేరు. 71లో మనము అప్పటికీ ఒక స్టాండ్ ఏమిటంటే, మేము అంటే సెల్ఫ్ సఫిషియెంట్ దేశం అవుతామని మనం ప్లానింగ్ డాక్యుమెంట్లో రాసుకుంటున్నాం. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక స్వతంత్రమైన ఆర్థిక వ్యవస్థగా మేము ఎదుగుతాం అని ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్ రాసుకున్నాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ మనం ఇంకో దేశం మీద మేము ఆధారపడం, మేము స్వతంత్రంగా మా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటాం అనేది పరిస్థితిలో ఏ దేశం కూడా లేదు. భారతదేశం కూడా ఇవాళ ఏదన్నా కూడా అంతర్జాతీయంగా డిపెండెన్స్ అనేది తప్పదు. ఇంటర్డిపెండెంట్ వరల్డ్ ఇది. ఒక దేశం ఇంకో దేశం మీద ఏదో ఒక రకంగా ఇంపోర్ట్లో ఎక్స్పోర్ట్ ఆధారపడింది. కనుక ఇవాళ 71 సిచ్యువేషన్లో ఇందిరాగాంధీ ఎవనే కాదని, ఆమె అంతర్జాతీయ ప్రెషర్ వచ్చినా దాన్ని తట్టుకొని ఆమె చేయగలిగింది. ఇవాళ సాధ్యం కాదు. అది ఎంత బలమైన ప్రభుత్వం అయినా అదే ఆ ప్రభుత్వం ఇవాళ చైనాతో మీరు అమెరికా చూడండి. ట్రంప్ గెలుస్తున్నాయి, నేను టారిఫ్ వేస్తాను, 140%, 100% ఇస్తున్నాడు. ఏం జరిగింది? రోజు తగ్గిస్తున్నాడు. ఇప్పుడు 30% అని చెప్తున్నాడు. మరి నిన్న అసలు నేను చైనా మీద అంత మొత్తం ఇచ్చేస్తాను అన్నవాడు మొన్ననే అన్నావు. మరి ఇవాళ ఇంత తొందరగా ఏమైందంటే అది ఇంటర్డిపెండెంట్. అమెరికా ఉండే కార్పొరేట్, అమెరికా ఉండే పరిశ్రమలు చెప్పాయినా, ఆయన నువ్వు ఇది చేసావంటే మన పరిశ్రమలు అన్ని కొలాప్స్ అవుతాయి. మా బంధువు ఒక అబ్బాయి చిప్స్ కంపెనీకి వాడు ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆ మధ్యనే కూడా వచ్చి చెప్తున్నాడు, చైనా నుంచి ఇంపోర్ట్ అయిపోతే చిప్స్ మా ఇమీడియట్ గా క్లోజ్ అయిపోతుంది. 30 మంది పనిచేస్తాం, అందరు నిరుద్యోగులు అయిపోతారు. అంటే అంత డిపెండెన్సీ ఉంది రా మెటీరియల్ ఇంపోర్ట్. కనుక అమెరికా కూడా ఇవాళ చైనాను కాదనే పరిస్థితి లేదు. అన్నడినా 200 ఇస్తాం, 300 ఇస్తాను. కానీ ఒక 3-4 నెలల్లోనే పరిస్థితి మారి ఇవాళ ఆయన తగ్గిస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే 30% వేస్తాము, చైనా వాళ్ళు మీ దాని మీద 10% వేస్తాం అన్నారు. లేకపోతే వాళ్ళు కూడా వేస్తామని అన్నారు కదా. కనుక ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. కనుక ఇవాళ 2024తో 1970కి సంబంధం లేదు. భారతదేశం అప్పుడు అంత డిపెండెంట్ కాదు. మనం ఇవాళ మనం చాలా డిపెండెంట్. ఇంపోర్ట్లో డిపెండెంట్, ఎక్స్పోర్ట్స్లో డిపెండెంట్. ఎగుమతులు చేయాలన్నా వేరే దేశాలకు చేయాలి, దిగుమతులు చేయాలన్నా వేరే దేశాలకు చేసుకోవాలి. దిగుమతులు లేని, అంటే ఎక్కువగా దిగుమతులు లేనట్టు ఒక కాలం మనకు ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ మూమెంట్లో స్వదేశీ జాగరణ, స్వదేశీ వస్తు బహిష్కరణ కొరకని స్వదేశీ అని ఒక మూమెంట్ వచ్చింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ స్వదేశీ జాగరణ మంచ్ అనేటువంటి ఒక సంస్థను, చాలా బలమైన సంస్థ ఉండేది స్వదేశీ జాగరణ మంచ్. దాంట్లో జాతీయత, దేశభక్తి అన్నీ ఉన్నాయి దాంట్లో.
కానీ వాళ్ళు స్వదేశీ డెవలప్మెంట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ అది మాట్లాడడానికి వీళ్ళు లేవు పరిస్థితి ఒకటి వచ్చింది. అలాగే స్వదేశీ అని కాంగ్రెస్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. దాని కొరకు ఏదో స్వాతంత్రోద్యమంలో స్వదేశీ అన్నది. కనుక ఇప్పుడు ఆ స్వదేశీ విదేశీ ఆ వ్యాపారం వరకైతే అవినిపోయాయి. మన కల్చరు, మన భాష, మన నాగరికత, మన చరిత్ర ఇవి ఇవాళ మనం నిలబెడుతున్నాయి. కానీ మన ఆర్థిక వ్యవస్థ స్వతంత్రమైన ఆర్థిక వ్యవస్థ, సార్వభౌమైన ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పరిస్థితి అయితే లేదు. ఏ దేశానికి కూడా ఆ పరిస్థితి లేదు. జాతీయత అనేది ఇవాళ మోర్ కల్చరల్ దాన్ ఎకనామిక్. మేబీ లిటిల్ మోర్ పొలిటికల్, కానీ డెఫినెట్లీ నాట్ ఎకనామిక్ సావరెంటీ ఆఫ్ ఎ నేషన్ అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో సాధ్యం కాదు. అందుకని ఇవాళ యుద్ధం జరిగిన, పాకిస్తాన్తో యుద్ధం జరిగిన, బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధం జరిగినప్పుడు భారతదేశం ఎంత స్వతంత్రం ఉందో ఇప్పుడు అంత స్వతంత్రం ఉందని మనం అనడానికి లేదు. కానీ ఈ యుద్ధం అయితే ముగిసిపోలేదు భారత్ పాకిస్తాన్ మధ్య. ఇది కేవలం ఈ కాల్పుల విరమణ లేకుంటే ఈ సీజ్ ఫైర్ జస్ట్ పాజ్ మాత్రమే. అది ఎప్పుడన్నా రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మోదీ గారు కూడా మాట్లాడారు సార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. ఆల్రెడీ ఆపరేషన్ కెల్లార్ పేరుతో జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ల వేట కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇది మరి ఇంకా యుద్ధం ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా కంప్లీట్ అయిపోయినట్టు జరగొచ్చండి. ఇప్పుడు యుద్ధం అనేది ఈ యుద్ధం పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న యుద్ధ ఈ వాతావరణం ఏదైతుందో అది ఇప్పటిది కాదు. 1965 పార్టీషన్ అయినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ఉంది. 65లో ఒక యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది, 24లో వాళ్ళు యుద్ధ వాతావరణం వచ్చింది. ఇది నడుస్తూనే ఉంది కదా. ఇవాళ 2024లో సంపూర్ణంగా భారతదేశము పాకిస్తాను రెండు అంటే స్నేహ దేశాలుగా, మిత్ర దేశాలుగా రెండు కలిసి ఉండాలి అనేది అటుండదు ఇటుండదు. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా భారతదేశం భయంతోనే పాకిస్తాన్ పాలకులు ఎప్పుడూ భారతదేశం ముందే జాగ్రత్త అని వాళ్ళు తమ అధికారాన్ని వాళ్ళు బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. భారతదేశం కూడా నిరంతరంగా ఆయుధాలు అవి ఇంపోర్ట్ చేసేటప్పుడు కానీ, మన ఆయుధాలు ఉత్పత్తి అప్పుడు కానీ మనకు పక్క బల్లెలో ఒక 5 బల్లెలా ఉన్నాడు అనేది చెప్తుంటారు. ఇవాళ ప్రతి దేశానికి ఒక శత్రువు కూడా అవసరం. ఇప్పుడు మీరు అమెరికా అయితే బోల్డ్ని రోజులు సోవియట్ యూనియన్ శత్రువు అని చెప్పేది. నేను అమెరికాలో ఉన్నప్పుడైతే వాళ్ళు ఎక్కడ పోయినా సోవియట్ యూనియన్ తమ శత్రు దేశంగానే చెప్పేవాళ్ళు. నేను ఒక మున్సిపల్ చైర్మన్ దగ్గర ఉన్నాను. ఆయన బయటకు తీసుకుపోతుంటే అక్కడ పెద్ద చెరువు ఉంది. వాళ్ళు ఈ చెరువు మా పట్టణానికి ఇది వాటర్ సప్లై అని చెప్పాడు. చెప్పి లేదు ఇంకొక చెరువు కూడా కడుతున్నాం పక్కకన్నా. ఇది ఎన్ని రోజులు సరిపోతాయి నీళ్ళు అంటే 100 ఏళ్ల దాకా మాకు నీళ్ళ సమస్య లేదన్నారు. మరి మీరు ఇంకో చెరువు ఎందుకంటే సోవియట్ యూనియన్ దీన్ని బాంబు వేస్తే మళ్ళీ ఇంకోటి కావాలి కదా మాకు. అంటే ఆ సోవియట్ భయం అనేది ఎంత ఉందంటే అది ఎక్కడో పట్టణంలో సోవియట్ యూనియన్ చేస్తే మాకు ఇంకో ట్యాంక్ కట్టుకోవాలి అంత దూరం పోయింది అది. కానీ ఆ సోవియట్ అమెరికా అది పోయిన తర్వాత అమెరికా ఒక సర్చ్ ఆఫ్ ఎనిమీ, ఎవరో శత్రువు కావాలి. కానీ కొంతకాలం ఇస్లామిక్ కంట్రీస్ శత్రువుగా, మళ్ళీ ఇప్పుడు చైనాను మరి మనకు శత్రు దేశంగానే. కానీ నేను ముందు చెప్పినట్టుగా చైనాను మీరు శత్రు దేశం చెప్పినా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఆర్థిక వ్యవస్థ వరకు వచ్చేస్తే చైనా అమెరికా ఎంత ఇంటర్డిపెండెంట్ అంటే ఇంపోర్ట్స్లో కానీ ఎక్స్పోర్ట్లో కానీ. ట్రంప్ లాంటి వాడు నేను 200% అని 30% రావడం అంటేనే మీకు కావాలి. చైనా ఉంటుంది ఎంత ప్రచారం చేసిన ఆర్థిక వ్యవస్థకు వచ్చే వరకు నీవు అది తప్పదు. కనుక ఇట్స్ అన్ ఇంటర్డిపెండెంట్ వరల్డ్. కానీ దేశాలకి ఎప్పుడు ప్రతి దేశానికి ఒక శత్రువు ఉంటే ఆ దేశంలో ఉండేటువంటి పాలకులకు, ఆ దేశంలో ఉండేటువంటి పాలనకు నిరంతరంగా ప్రజలకు ఒరే ఒకడు శత్రువు ఉన్నాడంటే మనంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, మనతో యునైటెడ్ ఉండాలని ఉంటుంది. కనుక శత్రువు అనేటువంటిది అదే భావనలు. నిజమైన శత్రువు ఉన్నా లేకున్నా ప్రతి దేశం శత్రువును సృష్టించుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు. కనుక అన్ని దేశాలకు శత్రువు ఉంటాడు, అన్ని దేశాలు మళ్ళీ ఓ దేశం మీద ఓ దేశం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాం. ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళినప్పుడు అరుంధతి ఆయన కలుస్తామంటున్నది. మనము జీవిస్తున్న సమయం ఏదో మనకేం అర్థం కావట్లేదు. వీఆర్ లివింగ్ ఇన్ టైమ్ వి డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఒక అద్భుతమైన రచయిత్రి ఇదంతా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నది అని అంటున్నది తప్పించి ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. కనుక ఎవరు శత్రువు ఎవడు మిత్రువు, ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు యుద్ధాలు అవుతాయి, ఎప్పుడు ఎక్స్పోర్ట్ అయితే ఎప్పుడు అనేది ఒక ఫ్లక్సీ అంటే ఒక మనము
ఒక స్టేబుల్ ప్రపంచంలో లేము. ఓకే. మనం ఒక అన్స్టేబుల్ ప్రపంచంలో ఉన్నాం కనుక ఏది చూసినా ఒక కాంప్లెక్సిటీ కనిపిస్తుంది. ఏది విశ్లేషించాలన్నా ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది. అవును. ఆర్థికంగా చేద్దామంటే సామాజిక సమస్యలు ఉంటాయి, పొలిటికల్ అనాలిసిస్ చేద్దాం అంటే సాంస్కృతిక సమస్యలు ఉంటాయి, మతాన్ని విశ్లేషించడం అంటే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కనుక ఇది కాంప్లెక్స్ అయితే ప్రపంచము మరింత సంక్లిష్టంగా మారి, ఈ సంక్లిష్టంగా మారిన ప్రపంచంలో స్పష్టమైన అనాలిసిస్, అందరికి అవగాహన చేసేటువంటి అనాలిసిస్ చేయడం చాలా కష్టం. నేను ఇప్పుడు మీకు ఈ విశ్లేషణ ఒకటి ఇచ్చిన అనుకోని, ఇంకా భిన్నమైన విశ్లేషణ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ భిన్నమైన విశ్లేషణ ఎట్లా సాధ్యం అవుతుందంటే ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. కనుక ప్రతివాడు ఒక యాంగిల్ నుంచి చూసి ప్రపంచాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. నేను కూడా పొలిటికల్ ఎకానమీగా రాజకీయాలకు ఆర్థిక విధానానికి అంతర్గత సంబంధం ఉంటుంది అనేది నేను పొలిటికల్ ఎకానమీ మా విద్యార్థులు చెప్పినప్పుడు ఆర్థిక వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఉండే సంబంధం. కానీ భారతదేశంలో సడన్గా కల్చర్ ఇంపార్టెంట్, సడన్గా మతము మత విశ్వాసాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 30 ఏళ్ళ క్రితం ఇది లేదు, 30 ఏళ్ళ క్రితం మతం యొక్క పాత్ర ఇంత లేదు, కానీ వాళ్ళ మతం యొక్క పాత్ర పెరిగింది. ఈ పొలిటికల్ ఎకానమీలో కల్చర్ ఎక్కడి నుంచి వచ్చేసింది, కల్చర్ ఇట్లా ఇంత ప్రాధాన్యం అయిపోయింది అనేటువంటి మళ్ళీ కొత్త అనాలిసిస్ చేయాలి. అందుకని కొత్త అనాలిసిస్లో మేము ఏం చెప్తున్నాము, ఆర్థికంగా మనము అంతర్జాతీయకరణ, ఎందుకంటే మనము ఎకానమీ ఈజ్ గ్లోబలైజ్, మనం అమెరికా మీద ఆధారపడినాము, చైనా మీద, ప్రపంచం మీద, ప్రపంచం కూడా మన దేశం మీద కొంత ఆధారపడింది. ఇది గ్లోబల్. నేను WTO, వరల్డ్ బ్యాంకు, IMF ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇవన్నీ. కనుక వాళ్ళందరూ కూడా ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారు. కానీ కల్చర్కి వచ్చే వరకు మన మతము, మన విశ్వాసం, మన చరిత్ర, మన గొప్పతనము అనేది మీరు గ్లోబల్ ఎకానమీ గ్లోబల్ అయినప్పుడు కల్చర్ లోకలైజ్ అయ్యి ఇవన్నీ కొత్త విశ్వాసాలు, మన చరిత్రను మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం అని తెలుస్తుంది. మొన్నటి దాకా లేని ఇవాళ సడన్గా కల్చర్ ఇంపార్టెంట్ అయింది. కనుక ఈ పాలిటిక్స్కు, ఎకనామిక్స్కి, కల్చర్కి ఉండే మధ్యన సంబంధం ఏదైతుందో ఆ సంబంధము సంక్లిష్టంగా మారడం వలన మీలాంటి వాళ్ళు వచ్చే ప్రశ్నలు అడిగినా దానికి ఒక స్పష్టమైన విశ్లేషణ ఇచ్చి పరిస్థితి ఇక్కడ పోతుంది, దేశం ఇక్కడ పోతుంది, ప్రపంచం ఇక్కడ పోతుంది,